ఇది సంగతి. అయితే నేను ఇవాళ ఇది సంగతిలో అదానీతో జరిగిన ఒప్పందంలో ఎవరు ఎన్ని కోట్లు తిన్నారు, ఎవరికి ముడుపులు అందాయి లేదు అనే విషయాలు ఇంకొక 4 రోజులు పోతే వచ్చే విషయాన్ని నేను మాట్లాడదలుచుకోలేదు. నేను మాట్లాడదలుచుకున్న విషయం ఏంటంటే 2014లో చక్కెర ఎంత ధర ఉంది, ఇవాళ చక్కెర ఎంత ధర ఉంది, దీన్ని బేస్ చేసుకొని 2014లో ఉన్న ధరలు చాలా తక్కువగా ఉండాలి. ఇన్ఫ్లేషన్ అంటాం కదా, ఈ ఇన్ఫ్లేషన్ ఉదాహరణకి 2014లో మనకు గనక ఒక వస్తువు 10 రూపాయలకు దొరుకుతుంటే అది వాళ్ళు 20 కావచ్చు, 30 అవ్వచ్చు. ఇన్ఫ్లేషన్లో భాగంగా పెరుగుతుంది. మన జీతాలు కూడా అంతే. అప్పుడు 10,000 ఉంటే ఇప్పుడు 15,000, 20,000 అవ్వాల్సిందే కామన్ మ్యాన్ జీతం. అలాగే చక్కెర ధరలు కూడా, ఉప్పు పప్పుల ధరలు కూడా, నిత్యావసర వస్తువుల ధరలు కూడా అలాగే పెరిగాయి. మరి అప్పుడేమో హయ్యెస్ట్ పర్ యూనిట్ కరెంటును ఎలా కొంటారు, ఇవాళనేమో అదానీ దగ్గర ₹2.54 పర్ యూనిట్ కొంటే దీన్ని రాద్ధాంతం చేయడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు కదా. ఈ రాద్ధాంతం చేయడం అనే దాన్ని కాకుండా గతాన్ని, గడిచిన విషయాన్ని కూడా మనమే తెలుసుకోవాలి. ఎందుకంటే మనం తెలుసుకొని ఏది బాగుంది, ఏది బాగలేదు, ఏది మంచి, ఏది చెడు, వివేచన మనకు ఉండాలి. మరి ఈ వివేచన ఎప్పుడు తెలుస్తుంది? మనం ఓటు వేసినప్పుడు, మన ఓటును వినియోగించుకున్నప్పుడు తెలుస్తుంది. దీనికి 5 ఏళ్ళు ఆగాల్సిన పని లేదు. ప్రతిరోజు ఓటేస్తున్నట్టుగానే భావించి చిన్న చిన్న సందర్భాల్లో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇదొకటి తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశం. ఇది సంగతి.